మనం ఇక్కడ చూస్తున్నాము ఫస్ట్ టోటల్ ఎలా క్లీనింగ్ చేసుకుంటున్నాము ఏంటిది అనేది. బ్యాక్గ్రౌండ్ పాత ఫ్లోరింగ్ ఏమైనా ఉన్నా కూడా ఫ్లోరింగ్ ప్రాపర్ ఉందా లేదా, నీట్గా ఉందా లేదా, అదంతా మొత్తం చిప్పింగ్ చేయడం కానీ స్క్రబ్బింగ్ చేయడం కానీ టోటల్ మీరు క్లియర్గా చూస్తున్నారు. అదంతా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత క్లీనింగ్ ఉంటుంది, స్క్రబ్బింగ్ ఉంటుంది, వాషింగ్ ఉంటుంది. దెన్ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, అవన్నీ రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు, క్లియర్గా చూడొచ్చు. మీరు అది ఇంతకుముందు చూసినట్టు అదంతా మనం చిప్పింగ్ చేసాము. టోటల్ తీసేసిన తర్వాత కొన్ని ప్లేసెస్లో కంప్లీట్గా రిమూవ్ అవ్వదు, ఎందుకంటే డిపెండ్ ఆన్ ద పాత ఫ్లోరింగ్ అది ఎలా ఉంటుంది అనేది. దాన్ని చూసి మనము రిమైనింగ్ అంతా ఎలా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు మనము వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ని ఏదైతే రూఫ్ చేస్తున్నామో అది ఎలా మిక్స్ చేసుకున్నాం అనేది క్లియర్గా చూస్తున్నాము. దాంట్లో అడిషనల్గా ఫైబర్స్ ఉన్నాయి కదా, ఫైబర్స్ ఎలా మిక్స్ చేస్తున్నాం అనేది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ ఫైబర్స్ ఎలా బాండింగ్ అవుతున్నాయి అనేది కూడా మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చూసేది మాత్రం చాలా ముఖ్యమండి, ఎందుకంటే ఏదైతే మనం క్లీన్ చేసి అంతా స్క్రబ్ చేసి చిప్పింగ్ చేసి అంతా రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ చూసింది ఏంటి, మీరు దాంట్లో లిక్విడ్ పోస్తాం, బ్రౌన్ కలర్ లిక్విడ్. అదేంటి అంటే ఇంటర్నల్ లోపలికి వెళ్ళి ఏదైతే క్రాక్స్ వస్తున్నాయో వాటిని కూడా బాండ్ చేస్తుంది. అండ్ వాటర్ ప్లాస్టర్ని మనం ఎలా ఫిల్ చేస్తున్నాం అనేది క్లియర్గా చూడొచ్చు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో. చూడండి మీరు. ఇప్పుడు మనం ఫిల్ చేసుకున్నామంటే అన్ని హోల్స్ గుంతలు ఉన్న దగ్గర అంతా ఫిల్ చేసుకున్నాం. గుంతలు ఎక్కడికి ఉన్నాయో తర్వాత ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కోట్. అది మేబీ 2 mm రావచ్చు, 3 mm రావచ్చు, 4 mm రావచ్చు, 5 mm రావచ్చు, సమ్ టైమ్స్ 8 mm 10 mm కూడా రావచ్చు. సో ఇట్ డిపెండ్ ఆన్ ద ఫ్లోరింగ్ బట్టి ఉంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం టోటల్గా ఫస్ట్ కోట్ అప్లై చేస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాము క్లియర్గా నిన్న ఏదైతే బిఫోర్ మనం కంప్లీట్ చేసామో ఫస్ట్ కోట్ అని చెప్పాను, అది ఎంత ఎంఎం అని ఉండొచ్చు. ఇప్పుడు మీరు క్లియర్ వీడియోలో చూస్తున్నారు. ఇక్కడ చూడండి, ముందర మీకు చిన్న చిన్న గుంతలు బ్రౌనిష్ కలర్లో ఎలా ఉన్నాయో అవన్నీ ఏంటి అంటే మనం ఎక్కడైతే లోతు ఎక్కువ ఉంటుందో అక్కడ మెటీరియల్ పోసాం కదా, అది డ్రై అవ్వడానికి 2-3 days పడుతుంది. అండ్ రిమైనింగ్ అంతా మీరు చూస్తున్నారు, ఆ చిప్పింగ్ చేసిందంతా కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. కంప్లీట్ స్మూత్ ఫినిష్ అవ్వలేదు ఇంకా, సో టైం పడుతుంది. ఎందుకు అంటే మనం కంప్లీట్ ఫైనల్ ఫినిషింగ్ చేయలేదు కాబట్టి. సో మీరు మొత్తం టోటల్ అబ్జర్వ్ చేసి చూడండి, ఇక్కడ కూడా గుంతలు చూడండి అక్కడ, అవన్నీ కూడా కంప్లీట్ నెక్స్ట్ 1 or 2 coats 3 coatsలో మొత్తం పూర్తిగా అయిపోతుంది. సో దాన్ని బట్టి మనం చూద్దాం ఎలా. ఇప్పుడు మనం చూసాం టోటల్గా ఫస్ట్ కోట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉందనేది. ఇప్పుడు సెకండ్ కోట్ వేసే ముందు ఏం చేసేదని చూడండి, ఎట్లా క్లీన్ చేస్తున్నారు. మళ్ళీ ఊడుస్తున్నారు, మొత్తం ఊడ్చుకోవాలి. టోటల్ ఊడ్చిన తర్వాత డస్ట్ పార్టికల్ దుమ్ము అట్లాంటివి ఏం లేకుండా చూసుకొని మళ్ళీ ఫినిషింగ్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మనం టోటల్ మొత్తం క్లీన్ చేసుకున్నాం, ఊడ్చుకున్నాం కదా. ఊడ్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం ఎట్లా చేస్తున్నామో క్లియర్గా. ఫైనల్ కోట్ ప్లాస్టరింగ్ అది. ఇంకా దీని తర్వాత మళ్ళీ అగైన్ లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. సో సెకండ్ ఫైనల్ కోట్ ఎలా చేస్తున్నాం అనేది. మనం లిక్విడ్ని ఎలా మిక్స్ చేసుకుంటున్నామో చూడండి. టోటల్ 4 రకాల లిక్విడ్స్ కలిపితే ఒక లిక్విడ్ అవుతుంది. సో ఇది కాన్ఫిడెన్షియల్, మీకు చెప్పము. సో దీన్ని మళ్ళీ అగైన్ అప్లై చేస్తాము. అప్లై చేసేది మీరు తర్వాత చూడొచ్చు. లిక్విడ్ అంతా మిక్స్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు మనం ఎలా అయితే కలుపుకుంటున్నామో. రోలర్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ మేము జనరల్ బ్రష్ యూజ్ చేయొచ్చు, రోలర్ యూజ్ చేయొచ్చు, ఏదైనా కూడా. బట్ మంచి బాండింగ్ రావడం కోసం, కలవడం కోసం మనం టోటల్ దాంట్లో కలుపుకున్న తర్వాత రోలర్ యూజ్ చేయడం అనేది ఏంటంటే నీట్గా ఫ్లోరింగ్కి మొత్తం ఎక్కడంటే అక్కడ ప్రతి అణువు కూడా టోటల్ లిక్విడ్ పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకా దాని యొక్క లైఫ్ కానీ వాటర్ ప్రూఫింగ్ది కానీ అడిషనల్గా అనమాట. ఇది ఇంకా ఇంక్రీజ్ చేయడం కోసం మేము యూజ్ చేస్తాం ఇది. ఇప్పుడు చూసేది టోటల్ ఐ థింక్ 4వ రోజు 5వ రోజు పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సర్ఫేస్ కానీ ఎలా ఉందో నీట్గా చూడండి. ఫస్ట్ బిగినింగ్లో ఎలా ఉంది, తర్వాత చివరికి ఎలా ఉందనేది మీరు నీట్గా చూడొచ్చు. సో ఒక్కసారి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కంపల్సరీ కాల్ చేయండి.